నిర్ణయాల విషయంలో చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం రావాలి, మా నాయకులు రాహుల్ గాంధీ గారు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో కృత నిశ్చయంతో సెన్సస్ జరగాల అని ఒక ప్రధానమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ నిర్ణయాలు కూడా చేయటం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు సహచరులు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, పేదవారికి రేషన్ కార్డుల విషయంలో కానీ, దానికి తోడు ఈరోజు ఇంకో ప్రధానమైన అంశం, అనేక సంవత్సరాలుగా 2008 డిఎస్సికి సంబంధించి అర్హత పొంది ఈరోజు క్వాలిఫై అయ్యి కొన్ని సందర్భాల్లో వారిని నియామకం చేయలేకపోయారని వారు హైకోర్టుకు సుప్రీంకోర్టు పోయి వారందరికీ కూడా ఈరోజు వెసులుబాటు కల్పించి 2008 డిఎస్సికి సంబంధించిన ఆ మిత్రులందరికీ, ఆ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం చేయటం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని మహిళల సాధికారత విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముందుకు నడవాలనే ఒక సంకల్పనతో ఈరోజు తెలంగాణ మహిళా శక్తికి సంబంధించిన అనేక అంశాలు, ఏ విధంగా వారిని ఆర్థికంగా చైతన్యవంతం చేయాలి, వారికి ఏ విధంగా వాణిజ్య వ్యాపార పరంగా ముందుకు నడపాలి, ఆర్థిక శక్తిని పెంచుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ మహిళలకు సంబంధించి ఇంతకుముందే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు లక్షాధికారిగా చేయాలనుకున్నాం, లక్షాధికారిని మహిళా సోదరులను చేశాం. ఈరోజు కోటీశ్వర్లను చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. వారి కోటీశ్వర్లను చేయాలంటే ఏ విధంగా వారి పాత్రను ఈ సమాజంలో నిర్వహింపే కార్యక్రమాన్ని, కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేసి దాదాపు 15 అంశాలు రేపు మహిళ ఆర్థిక సాధికారత విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఆ బహిరంగ సభలో చెప్పబోతా ఉన్నారు. దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి వారికి ఒక ప్రత్యేకంగా రేపు వారు ప్రొడ్యూస్ చేసే వారు ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన అంశం విషయంలో వారికి బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రైవేట్ పార్ట్నర్స్ ను కూడా దాంట్లో మరి ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి అందరినీ కూడా మహాలక్ష్మిని చేయాలనే అంశంతో ముందుకు నడవటం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన, డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి కానీ రాబోయే వేసవి కాలంలో ఇబ్బంది జరగకూడదని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పరిపాలన యంత్రాంగం, ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని, మంచి నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని గత సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడలేదు. దానివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ లేక ఈ సందర్భాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని
సాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా, మంచినీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచినీటి విషయం వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యాచరణ తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. అదే విషయంలో ఈరోజు అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డుల విషయం సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుందని ఆలోచన చేస్తా ఉన్న రాష్ట్ర ప్రజానికానికి కూడా ఏ విధంగా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అని ఒక నివేదిక తయారు చేయాలని మంత్రివర్గం ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడే సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలు రేపు రాబోయే 2-3 వారాల్లో విధి విధానాలను కూడా సంబంధిత ఆ సంఘాలతోని మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంప్రదించి ఈ విధి విధానాలు కూడా ఏ విధంగా ఉండాలి, వారికి సంబంధించి ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా ఈ కార్పొరేషన్ కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ కార్పొరేషన్ ఏర్పాటే కాదు బలోపేతం చేసి ఏ లక్ష్యంతోనైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నామో ఆ లక్ష్యానికి చేరువయ్యే దిశలో కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేయాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఆ క్రమంలో ముందుకు నడవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మరి ఎలక్షన్లు రాబోతా ఉన్న తరుణంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ప్రజలకు ఇచ్చిన మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కూడా 100 రోజులు పూర్తి కాకుండానే అనేక అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాం, అమలు చేశామని మీ ద్వారా ప్రజలకు